వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. మేము గుంటూరు నుంచి ఉయ్యూరు, అమ్మ వాళ్ళది ఉయ్యూరు అనమాట. గుంటూరు నుంచి మేము బైక్ మీద బయలుదేరాం, మా పాప నేను. మా వారికి పని ఉందంట, తర్వాత వస్తా అన్నారు, అందుకని మేము ముందు వెళ్తున్నామండి. ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా మేనల్లుడు, మా మేనకోళ్ళు కూడా వచ్చేసారు. మా అక్క వాళ్ళ పాప అందరూ వచ్చేసారు. అందుకే మేము ఇప్పుడే బయలుదేరామన్నమాట. మార్నింగే వచ్చారు వాళ్ళు. ఇంకా మేము మధ్యాహ్నం బయలుదేరామండి. 3కి అలా బయలుదేరాము. అంటే మాకు 2 అవర్సేనండి. అందుకని ఇంతకుముందు కూడా మేము బైక్ మీద వెళ్ళాం, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇదిగోండి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అండ్ మా అమ్మాయిని తీస్తానంటే వద్దు, నన్ను తీయొద్దు అని చెప్పి అంటుంది. అందుకని నేనైతే తీయలేను. క్లైమేట్ కూడా చాలా బాగుందండి. ఎండలు లేవు కదా, చల్లబడింది వాతావరణం, చల్లటి గాలి, చాలా బాగుందండి క్లైమేట్ కూడా. ఇదిగోండి మేమైతే హైవే ఎక్కేసామన్నమాట. ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. కళ్యాణపు వెంకటేశ్వర స్వామి అంటారు ఆ టెంపుల్. ఇక్కడ జైన్ టెంపుల్ అండి. మంగళగిరి హైవేకి ముందు వస్తాయి అన్నమాట ఇవి. ఈ జైన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దదండి అసలుకి. మేము ఒక్కసారి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాము, మెడిటేషన్ వాళ్ళందరం కూడా. అక్కడ పర్మిషన్ ఉంటేనే లోపలికి రానిస్తారండి, అందరినీ అలో చేయరంట టెంపుల్లోకి. కానీ చాలా బాగుందండి అసలు. ఆ గుళ్ళు, ఎన్ని గుళ్ళు కట్టారంటే, పెద్ద హాల్లో పెద్ద ఒక గుడి, ఇటు సైడ్ అన్ని చిన్న చిన్న గుళ్ళు, చాలా పెద్దది. నాకు కనుక అవకాశం ఉండి వాళ్ళని అడుగుతాను, ఒకవేళ వీడియో తీసుకోవచ్చో లేదో కూడా తెలియదండి. తీసుకోవచ్చు అంటే కనుక ఒకసారి మీ అందరికి కూడా నేను అది అడిగి పర్మిషన్ కనుక్కొని చెప్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా, తిరుపతిలో చూసినట్టే ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి కూడా. అది కూడా తెలియదండి, వీడియో తీనిస్తారో లేదో కూడా. ఫోటోలు కూడా తీయలేదు మేము పోయినసారి వెళ్ళినప్పుడు. అవకాశం ఉంటే కనుక నేను వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ మన జెండా వచ్చేసిందండి, అందుకే తీస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఆకాశం అంతా కూడా స్కై బ్లూలో ఎంత బాగుందండి, చాలా బాగుంది.
విజయవాడ బ్రిడ్జి అయితే దాటేసామండి మేము. ఇంకా ఇదిగోండి కొంచెం ఆకలేసిన స్నాక్స్ తిందామని చెప్పి దిగాము, ఆగాము అక్కడ. ఆగి స్నాక్స్ తిందామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. విజయవాడలో అండి ఇది. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పు అని చెప్పానండి. మా పాప ఏదో పాస్తా చెప్పుకుందంట, నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పానండి. ఇదిగోండి వాటర్ తాగుతుంది. ఇక్కడ పాస్తాను అది ఇచ్చాము. మా అమ్మాయికి తెలియదంట పాస్తా బయట బాగోదని, మామూలుగా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పాస్తా ఇచ్చింది. తనకు అస్సలు నచ్చలేదంటండి. ఇద్దరం కలిసి ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి పాస్తా మాత్రం వదిలేసాము. అస్సలు నచ్చలేదు మాకు ఆ టేస్ట్. మనం ఇంట్లో చేసుకున్నదే బాగుంది మమ్మీ, ఇది అస్సలు బాగాలేదని చెప్పేసి అనిందనమాట. సరే అది ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చినా కానీ ఎవరికి నచ్చలేదండి పాస్తా. అంటే క్రీమీగా ఎక్కువ చేసేసారండి, అది అస్సలు తినబుద్ధి కాలేదన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం చాలా బాగుంది. పాస్తా ఇంతవరకు మేము బయట తినలేదు, ఎలా ఉంటుంది అని చెప్పి టేస్ట్ చేసాము, కానీ మాకైతే నచ్చలేదండి అది. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటే బాగుంది టేస్ట్. ఇదిగోండి ఇంకా వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇదిగోండి మా బొడ్డోడు, మా అల్లుడు. ఇంకా చూడండి వాడు హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పురా అంటే. అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా పైకి వెళ్ళాలి. మా అల్లుడు అండి, మా అన్నయ్య కొడుకు వీడు. ఇదిగోండి దారి మధ్యలో తాటి ముంజలు తీసుకొని వచ్చా. ఇంకా మా అమ్మ మామిడికాయలు కోసిస్తుంది నాకు రాగానే. ఇంకా అదిగోండి మామిడికాయలు తినడానికి ఇంకా రెడీ అయిపోతాను. ఇప్పుడే వచ్చాం కదా. నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అని తెలుసండి అమ్మకి. ఇంకా మామిడికాయలు అయితే తింటున్నానండి. ఇంకా తర్వాత పిల్లలందరూ కలిసి బాగా డ్యాన్స్లు వేశారండి. మా అల్లుడు, మా కోడలు, మా అమ్మాయి, మా అక్క వాళ్ళ పాప, మా పాప, ఇద్దరు కూతుర్లు డ్యాన్స్లు వేశారు. కానీ వాళ్ళనైతే మమ్మల్ని పెట్టొద్దు అన్నారు, అందుకని పెట్టలేదండి నేను. అసలు ఒకటే గోల చేశారండి సాంగ్స్ పెట్టుకొని. అసలు ఎట్లా డీజేలు ఎన్ని వేశారు. మా అల్లుడు, మా కోడలు మామూలుగా కాదండి, బీభత్సం చేశారు అసలుకి. మేమేదో ఒక సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసినట్టే టైం పాస్ అయిపోయింది. మేము 5కి వచ్చాం కదా, 10 దాకా అసలు డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారండి. మా బుడ్డది కూడా చూడండి ఎలా వేస్తుందో, భలే ముద్దుగా వేస్తుందండి డ్యాన్స్లు అన్ని సాంగ్స్ పెట్టుకొని. మా కోడలు నివ్య అయితే ఆపమ్మ చాలే అనేదాకా ఆపట్లేదండి. ఇదిగోండి మా అనికేత్ వచ్చి అయితే దాన్ని అస్సలు కొడుతున్నాడు కలబడి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.